నమస్కారం. ఏఫై న్యూస్కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బీబీనగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ జెడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముస్లిం సోదరులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బీబీనగర్ మండలంలోని మైనార్టీ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ గత 28 రోజులుగా కఠోర ఉపవాస దీక్షతో అల్లాను ప్రార్థిస్తూ వీరు రోజు ఉపవాసం ఉండడం జరుగుతుంది. ఇంకొక 2 రోజులైతే రంజాన్ ముగింపు సందర్భంగా మా సోదరులందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా అందరికి కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వీరు ఇక్కడ అందరూ కూడా ఉపవాసం ఇక్కడ మన దగ్గర ఇఫ్తార్లో విడిచిపెట్టినందుకు నా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి సంవత్సరం
ఇదే విధంగా ఈ భగవంతుడు నాకు ఈ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను. బీబీనగర్ మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు గోలు ప్రణీతా గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమానికి బీబీనగర్ పట్టణ ముస్లిం సోదరులు అందరూ కూడా విచ్చేసి వారి కొరకు ప్రత్యేకంగా దువా చేయడం జరిగినది. గత 20 సంవత్సరాలుగా బీబీనగర్ పట్టణానికి మండలానికి కూడా ఎనలేని సేవ చేస్తూ ప్రజాసేవలో ముందుంటూ ఎందరో పేదలకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి గోలి పింగల్ రెడ్డి గారు ఇంకా రానున్న భవిష్యత్తు కాలంలో అత్యున్నత స్థానంలో వారు ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ మండల వ్యాప్తంగా కాకుండా భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా యాదాద్రి జిల్లా వ్యాప్తంగా వారి యొక్క సేవలు అందించాలి. కుల మతాలకు అతీతంగా ప్రతి ఏటా ఇఫ్తార్ విందును చేయడం అనేది ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా వారు గౌరవించేటువంటి ఒక సంప్రదాయం చాలా అద్భుతమైనది. అదేవిధంగా కొనియాడదగ్గది. కులమత భేదాలకు అతీతంగా వారు చేస్తున్నటువంటి సేవలను మా ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి నమాజులో వారి కోసం దువా చేస్తూ అత్యున్నత స్థానంలో జిల్లా స్థాయిగా వారి సేవలు అందించాలని చెప్పి గోలి ప్రణీతా పింగల్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ ఒక ఉన్నత స్థానంలో వారు ఎదగాలని చెప్పి మా యొక్క ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క రంజాన్ సందర్భంగా వారి కోసం దువా చేయడం జరిగినది.